ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము, నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, మనము చూసే విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమి చూస్తున్నాము మనం ఈరోజు? దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని దావీదు దేవునికి ప్రార్థించాడు. వ్యర్థమైన వాటిని చూస్తూ, నేను ఏదైతే చూస్తున్నానో అది నా యొక్క తలంపుల్లోనికి వెళ్ళి పాపము చేయుటకు నన్ను అది ప్రేరేపించుచున్నది కాబట్టి నా యొక్క చూపు విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అని దేవునికి ప్రార్థించుకున్నాడు. ఈరోజు మనము కూడా దాని కొరకు ప్రార్థించాలి. చాలామంది వీటి కొరకు ప్రార్థించరు, కానీ ప్రభువా మాకు ఆరోగ్యం కావాలి, ఉద్యోగం కావాలి, ఈ శరీర సంబంధమైనటువంటి అవసరాల కొరకు, పిల్లల కొరకు, పొలముల కొరకు, వ్యాపారముల కొరకు, వీటి కొరకు ప్రార్థించమని అడుగుతుంటారు. వీటి కొరకు మనం ప్రార్థించుకోవాలి. కానీ వీటితో పాటు మనము ప్రాముఖ్యంగా ప్రార్థించవలసినది ఏమిటంటే, మన తలంపుల కొరకు, మనం ఏటిని చూస్తున్నామో చూచే వాటి కొరకు, వినే వాటి కొరకు మనం ప్రార్థించాలి దేవుని సన్నిధిలో. ఈరోజు దావీదు ఒంటరిగా ఉన్నప్పుడే పాపంలో పడిపోయాడు. కారణం ఏమిటి? చూడరానటువంటి దృశ్యము చూచుటకు మరి అతడు చూసిన తర్వాత అతని హృదయం అతన్ని ప్రేరేపించింది పాపము చేయమని. ఎందుకు అనంటే ఆ యొక్క పాపాన్ని చూచాడు కాబట్టి. ఈరోజు నీ జీవితంలో కూడా పాపము చేయడానికి నీ హృదయము నిన్ను ప్రేరేపిస్తుంది అనంటే, నీవు దేన్నైతే చూస్తున్నావో అది ప్రాముఖ్యము. కాబట్టి మనం చూచే విషయంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్ మన చేతిలో ఉంటుంది, ఏం చూస్తున్నామో బహు జాగ్రత్త కలిగి ఉండాలి మనము. ఎందుకంటే ఎవరు లేరు అని మనం ఫోన్లో ఏది పడితే అది చూస్తుంటాము, ఏది పడితే అది వింటుంటాము. కానీ మనల్ని చూస్తున్నవాడు మన ప్రభువైనటువంటి యేసయ్య. రహస్యమందు చూచే దేవుడు ఆయన, హృదయాంతరంగాన్ని పరిశీలన చేసే దేవుడు ఆయన. కాబట్టి హృదయము విషయంలో బహు జాగ్రత్త కలిగి మనం ఈరోజు దాని కొరకు ప్రార్థించుకుందాం. దావీదు చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పివేయండి అని దేవుని యొక్క మార్గంలో నన్ను నడిపించండి, అంటే వాక్యానుసారమైన మార్గంలో నన్ను నడిపించండి ప్రభువా అని మనము కూడా ఈ దినం ప్రార్థిద్దాము. అలాంటి మార్గంలో నడిచే కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆ వ్యర్థమైన వాటిని చూడకుండా, ఆ వ్యర్థమైన వాటిని ప్రేమింపకుండా ఉండే మనస్సు దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.